అసలు పొద్దున్నుంచి వీడియోలో స్టఫే లేదనుకున్నా స్వామి, ఈ వీడియోలో అయితే కనుక ఫుల్ స్టఫ్ మనకైతే దొరికేసిందా. అసలు ఏమైనా ఉందా, కళ్ళు చెదిరిపోయినాయి అసలు అన్నట్టుగా ఉందన్నమాట. అసలు ఏం లింక్ పెట్టారు ఇప్పుడు. సీక్రెట్ రూమ్లో ఎలా అయితే మనకు సంజన గారిని అయితే పంపించేశారనమాట. సో పంపించేసిన తర్వాత నేను అనుకోవడం, సరే చేశారు కదా, అలా చేస్తూ సో ఈ వీక్ సేవ్ చేస్తున్నాం అన్నట్టుగా ఏదో చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న గేమ్లా పెట్టి లోపలికి పంపించేస్తారేమో అనుకున్నాను. బట్ ఇంత మైండ్ గేమా బాబోయ్, బిగ్ బాస్ టీం అసలు మామూలుగా లేదనమాట. ఆ బిగ్ బాస్ టీం కూడా ఆలోచించి స్ట్రాటజీస్ చాలా బాగున్నాయి. ఈ వీక్లో అంత దమ్ము లేదురా బాబు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే కనుక పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. చూసే వాళ్ళందరికైతే కిక్ ఉందిరా బాబు బిగ్ బాస్ హౌస్ తెలుగులో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సో సంజన గారితో ఎవరు క్లోజ్గా ఉంటారో, ఎవరు క్లోజ్గా ఉండరో వాళ్ళలో 3 మెంబర్స్ని, వీళ్ళలో 2 మెంబర్స్ని తీసుకొని, సో వాళ్ళు దేనికైతే ఎడిక్ట్ అయి ఉంటారో, సో ఆ ఎడిక్ట్ అయింది సంజన గారికి ఇంట్లోకి వెళ్ళడానికి అడ్వాంటేజ్గా తీసుకొని బిగ్ బాస్ గారు అయితే కనుక ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఏంటనేది నేను డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. అయితే కనుక ప్రోమో అయితే ఎరక్కొట్టేసింది. పొద్దున్న నుంచి ఇచ్చిన 2 ప్రోమోల్లో ఈ 3వ ప్రోమో సూపర్ 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 మచ్చి అనమాట. ఆ లెవెల్లో ఉందన్నమాట. సో ఇంకా చెప్పుకోవాలంటే కనుక ఎవరెవరికి బిగ్ బాస్ నాకు సార్ అయితే కనుక ఏం క్వశ్చన్స్ వేశారు, సో వాళ్ళకి ఏమేమి ఇస్తే బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుందని చెప్పారు. అసలు ఇక్కడ ఆడిన స్ట్రాటజీస్ ఉన్నాయబ్బా, బిగ్ బాస్ టీం వాడిన స్ట్రాటజీస్ మామూలుగా లేమన్నమాట. ఇప్పుడు సంజన గారిని ఇంటి లోపలికి పంపే ముందు వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, ఈవిడి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, ఈవిడి గురించి సాక్రిఫైస్ చేస్తారా లేదా. ఇమాన్యుయల్ అయితే కనుక సాక్రిఫైస్ చేస్తారు తన కెప్టెన్సీ టాస్క్ 100కి 101% పక్కా. ఇదైతే కనుక ఫిక్స్డ్. ఇంకా రితు చౌదరి మరి చేస్తా లేదో చూడాలి. సుమన్ శెట్టి అన్న చేయడని చెప్పి తెగ్గొట్టి కూర్చుంటాడు అనమాట. అసలు అబ్బో పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా భరణి గారు మరి హరీష్ గారు ఏం చేశారో మరి అది ట్విస్ట్, అది ప్రోమోలో అయితే చూపించలేదు కానివ్వండి. నేను అనుకోవడం భరణి గారికి అనేది వస్తే కనుక ఆయన అసలు ఏం ఆలోచించకుండా నేను దేనికైనా రెడీ ఆవిడికి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా నేను అనుకోవడం, ఆయన ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడతాడని అనుకుంటున్నాడు. సో ప్రోమోలో ఏం జరిగిందో నేనైతే డీటెయిల్గా చెప్తాను చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు సార్ ఎలా అంటారనమాట, సంజన 1 minute అనగానే అసలు ఆవిడ నడుచుకుంటూ వస్తాయా, ఆవిడకి యాక్టింగ్ బాబు నిజంగా దండాలు పెట్టాలయా బాబు. అసలు ఆవిడ ఎంత ఇన్నోసెంట్గా సార్ ఏంటి సార్ పిలిచారు అన్నట్టుగా, అమ్మో అసలు నన్ను ఉంచేస్తారా, ఆవిడికి తెలుసు ఉంచుతారని. బట్ ఆవిడ యాక్టింగ్కి మాత్రం మహానటి అవార్డు ఇచ్చేసేయచ్చు. ఆవిడకి అయితే కనుక ఆస్కార్ పక్కా రాసి ఇచ్చేసే అనమాట. నాకు సార్ సంజన 1 minute అనగా వచ్చి ఆస్కార్ అవార్డులో ఉంది, నాకే తెలియదు సార్ అన్నట్టుగా చూస్తాను అనమాట. సో ఇక్కడ నాకు సార్ ఇలా చెప్తారు, మళ్ళీ హౌస్లో వచ్చే అవకాశం ఉంటే అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి నాకు సార్ చెప్తారనమాట, ఎవరైతే రిమైనింగ్ లోపల ఉన్నారో. సో ఏదైతే 0 అయిపోయిందో బ్యాటరీ, అసలు 0 ఎక్కడైంది, 0 అవ్వలేదు కదా, 10% ఉంది. సో అదేదో సింక్ చేశారనమాట నాకు సార్ అయితే కనుక. సో 0% బ్యాటరీ ఇప్పుడు అది పెరిగే అవకాశం ఉంది, అది మీ చేతుల్లోనే ఉందని చెప్తారనమాట. అది 100% అవ్వాలంటే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది ఆవిడ. నేను కొన్ని కండిషన్స్ పెడతాను, ఆ కొన్ని కండిషన్స్ మీరు సాక్రిఫైస్ చేస్తే ఆవిడ బ్యాటరీ అనేది 100% అవుతుంది, అప్పుడు ఆవిడ ఇంట్లోకి వస్తుందని చెప్తుంది. అక్సర్ అయితే చెప్తారనమాట డీటెయిల్గా. ఇక్కడ ఎవరిని నుంచోబెట్టి అడుగుతారు ప్రోమోలో, ఇమాన్యుయల్ బ్రదర్ని అయితే కదా కెప్టెన్సీ టాస్క్ అనేది సాక్రిఫైస్ చేస్తే 25% అన్నారు. 100% పక్కా అబ్బా, నేను చెప్తున్నాను కదా, ఆయన ఒప్పేసుకుంటాడు డ్యామ్ షూర్. నేనైతే బల్ల గుద్ది చెప్తున్నా, ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ సంజన గారికి మంచి బాండింగ్ ఉంది. సో ఆయన క్యాప్టెన్సీ టాస్క్ ఆడి గెలిచాడు, 1 వీకే క్యాప్టెన్సీ టాస్క్ కాబట్టి, సో ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి అమ్మ కావాలి, అమ్మ పోతే నేను తట్టుకోలేను అని చెప్పి ఖచ్చితంగా ఆయన అయితే కనుక ఆయన క్యాప్టెన్సీ టాస్క్ అయితే కనుక వదిలేస్తారు. ఈ క్యాప్టెన్సీ టాస్క్ వీళ్ళు ఇచ్చుకునేవి ఇవన్నీ ఏంటంటే సాక్రిఫైస్. జస్ట్ బిగ్ బాస్ నేను అనుకోవడం టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో నిజంగా వీళ్ళు ఇస్తారా లేదా, అది కూడా ఒక ట్విస్ట్ అనమాట, అది కూడా మైండ్ గేమ్ అనమాట. బట్ ఏంటంటే నేను అనుకోవడం ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ టాస్క్గా ఉంటాడు. సంజన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయట నుంచి నాకు సార్ ఇలా చెప్తారు మేబీ నేను అనుకోవడం,
సో మీరందరూ మంచిగా ఆడారు, ఇది గేమ్లో ఒక భాగం మాత్రమే, మీ యొక్క యాజ్ ఇట్ ఈస్ అంటే మీరు సాక్రిఫైస్ చేసినవి మీరు వెనక్కి తీసేసుకోని చెప్పి చెప్తారేమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా మైండ్ కనిపించింది, నేను చెప్తున్నాను. బట్ నాకు సార్ అంటారో లేదో మనకైతే తెలియదు అనమాట. సుమన్ శెట్టిని నువ్వు స్మోకింగ్ హౌస్లో ఉన్నంత వరకు ఆపేయమని చెప్తాం, కానీ సుమన్ అన్న అయితే కనుక ఒప్పుకోడు, అవసరం అని చెప్పి కూర్చుంటాను అనమాట. నేను సుమన్ అన్న కూడా స్మోకింగ్ ఏమన్నా సాక్రిఫైస్ చేస్తాడని అనుకుంటున్నాడు, 50-50 ఛాన్సెస్. దాని తర్వాత తనుజ తన కాఫీ అయితే కనుక సాక్రిఫైస్ చేయాలి, తను తాగకూడదు అంటే నేను అనుకోవడం అది కండిషన్ అన్నమాట. తనుజ కూడా ఓకే అనొచ్చు 90%. శ్రీజ కండిషన్ ఏం పెట్టారంటే కానీ తన క్లాత్స్ ఉన్నాయి అన్నీ మొత్తం ఏవైతే ఉన్నాయో ఒక్క డ్రెస్ పెట్టుకొని రిమైనింగ్ అన్నీ వెనక్కి ఇచ్చేసామని చెప్పి చెప్తారనమాట నాకు సారు. అదొక కండిషన్ పెట్టారు. బట్ అలా జెన్యున్గా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు కదా. సో పొద్దున ఒకటి వేసుకోవాలి, సాయంత్రం ఒకటి వేసుకోవాలి, ఒకటే ఉతుక్కొని అది చాలా కొంచెం కరెక్ట్ అనిపించాలి నాకైతే కనుక. సో అది డ్రాప్ చేస్తే బాగుంటుంది. శ్రీజ అయితే కనుక ఒప్పుకోదు అక్కడ నాకు తెలిసి. రితు చౌదరి హెయిర్ కట్ చేసుకోవాలి స్టార్ట్ చేసిందండి. ఇక ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక ప్రతి దానికి ఏడిపోయాయి అనమాట ఇంకా. సో హెయిర్ కట్ చేయడం అనేది లేడీస్కి జనరల్గా అదే స్టైల్ కాబట్టి అది కరెక్ట్ అనిపించలా. మేబీ నేను అనుకోవడం కొంచెం కట్ చేస్తారేమో ఫుల్గా కాకుండా కొంచెం కట్ చేస్తారేమో. బట్ తనకి ఇష్టం లేదు అనుకుంటున్నాను నేనైతే కనుక. బట్ తను కూడా సాక్రిఫై అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ పక్కాగా సాక్రిఫై చేసేవాళ్ళు ఎవరంటే కనుక ఇమాన్యుయల్, తనుజ, రితు, వీళ్ళు ముగ్గురు అనిపిస్తున్నారు. రిమైనింగ్ హరీష్ గారికి ఏమిస్తారు, ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది అసలు నాకైతే కనుక తలుచుకుంటే లేదలా ఉంది. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరికి అసలు పడదు. సో ఆవిడ అసలు హరీష్కి ఏం క్వశ్చన్ వస్తుంది అనేది అసలు పెద్ద ట్విస్ట్లా ఉంది. అది ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు, అదైతే ప్రోమోలో రివీల్ చేయదు. అండ్ భరణి గారి యొక్క చైన్, వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారు గురువు గారు ఉన్న లాకెట్టు బిగ్ బాస్ నేను అనుకోవడం వెనక్కి ఇచ్చేసేయమంటారా అనేది పెద్ద ట్విస్ట్లా మిగిలిపోయింది. సో అలా అంటే కనుక మామూలుగా ఉంటుంది అనమాట, వేరే రేంజ్లో ఉంటుంది అనమాట. ఎపిసోడ్ అయితే కనుక పీక్స్కి వెళ్ళిపోద్ది నేనని అనుకుంటున్నాను. సో దీని గురించి అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అప్డేట్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.